ప్రాచీన కాలంలో ముహూర్త వృద్ధుడు అనే రాజు ఉండేవాడు. అతడు భగవంతుని గొప్ప భక్తుడు. ఒకరోజు వృత్తమాల మహర్షి అతనికి ఏకాదశి వ్రతం యొక్క మహిమను వివరించారు. మురదైత్యుడు దేవతలకు తీవ్ర బాధ కలిగించేవాడు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. భగవంతుడు యుద్ధానికి వచ్చి మురను సంహరించడానికి సిద్ధమయ్యాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ గుహలోకి వెళ్ళాడు. ఆ సమయంలో మురదైత్యుడు అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాని భగవంతుని శక్తి నుండి ఒక దేవి ఉద్భవించింది. ఆమె మురను నశింపజేసి భగవంతుడు ఆమెకు ఏకాదశి అనే పేరు ఇచ్చాడు. ఆ రోజు ఉపవాసం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ విధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణించబడింది.